జయశంకర్ గారు, ఒక కాళోజీ గారు, భూపతి కృష్ణమూర్తి గారు, బియ్యాల జనార్దన్ రావు గారు, వెంకట సిద్ధారెడ్డి గారు, కె శ్రీనివాస్ గారు, తనిశెట్టి శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మంది, చాలా మంది పూనుకొని ఇంకా అనేక పేర్లు అనుకోండి, గోరటెంకన్ లాంటి వాళ్ళు అద్భుతమైన పాటలు రాసి, అందశ్రీ లాంటి వాళ్ళు పాటలు రాసి, చాలామంది చేసి మనం ఈ జై తెలంగాణ నినాదాన్ని తిరిగి దానికి ఒక జవసత్వాలు ఇచ్చాము, అది తిరిగి పునర్జీవం అయ్యేలాగా చేసింది. ఇవాళ విషాదం ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలో జై తెలంగాణ నినాదం మీద ఒక అప్రకటిత నిషేధం ఉంది. ముఖ్యమంత్రి నోరు నాలుతుంది అనుకుంటాడు ఆయన జై తెలంగాణ అంటే, ఆయన జై తెలంగాణ అనడు. విషాదం ఏంటంటే మన మాతృభూమికి మనం జై అనకూడదు, ముఖ్యమంత్రి అనకూడదు ఏంటి? మీరు ఏ రాష్ట్రం కనపండి, జై మహారాష్ట్ర అంటారు, జై కర్ణాటక అంటారు, జై ఒడిషా అంటారు. వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు జై అనడం అనేది ఒక సగర్వమైనటువంటి విషయం, ఒక ప్రైడ్. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జై తెలంగాణ అనడం ఇష్టం ఉండదు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటలేడని మంత్రులు అంటలేదు, మంత్రులు అంటలేరని ఆఫీసర్లు అంటలేరు, ఆఫీసర్లు అంటలేరని ప్రభుత్వ యంత్రాంగం అంటలేదు. ఇది అప్రకటితంగా జై తెలంగాణ మీద నిషేధం విధించబడ్డది. ఇంతకంటే తెలంగాణకి అవమానకరమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ప్రభుత్వమే అనకపోతే, ఒకవైపు రేవంత్ రెడ్డి అనకపోయేసరికి దాన్ని బీజేపీ ఎమ్మెల్యే కూడా మనం రాగబెట్టుకున్నాడు. ఆయన ఏమంటాడంటే ఇక జై భారత్ మాత అందరం ఇంకెన్ని రోజులు జై తెలంగాణ అంటాడు. జై భారత్ మాత అనడానికి ఏం అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం ఉండదు. అందరం భరతమాత పుత్రులం, సగర్వమైన పుత్రులం. భారతీయ వారసత్వానికి అందరం కూడా, అయితే భారతీయ వారసత్వానికి ఎవరు నిర్వచనాలు వాళ్ళకు నేర్పడదు, వేరే విషయం, వాళ్ళు ఇస్తున్న నిర్వచనం వేరు. కానీ భారతీయ వారసత్వానికి అందరూ వారసత్వం భావించేవాళ్ళు. కానీ ఆయన కూడా ఏమంటున్నాడంటే ఇక జై తెలంగాణ మానేయండి అంటాడు. ఇద్దరి స్వరం ఒకటే, జై తెలంగాణ అనేది ఇక మానేయండి. జై తెలంగాణ వాళ్ళకు ఒక కంటగింపుగా, వాళ్ళకు ఒక పంటి కింది రాయిలాగా, కంట్లో నలుసులాగా ఎందుకుంటున్నారు. జై తెలంగాణ అంటే ఉద్యమ చరిత్ర యాదికొస్తుంది. ఉద్యమ చరిత్ర యాదికొస్తే ఉద్యమంలో వాళ్ళు నిర్వహించిన పాత్ర గుర్తుకొస్తుంది, లేదా ఇంకా ఇవాళని వాళ్ళని నడిపిస్తున్నటువంటి పైన ఉన్న వాళ్ళెవరో గుర్తుకొస్తుంది. కనుక ఆ జై తెలంగాణ నినాదం చుట్టూ ఉండే ఉద్వేగము, చరిత్ర ఇవన్నీ మరుపుకు గురి కావాలనంటే అది అనొద్దు, దాన్ని డిస్కరేజ్ చేయాలి అనేటువంటి ఒక మాయోపాయము, ఒక కుట్ర ఇవాళ అమలవుతుంది. నేను ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా డిమాండ్ చేసేది, ప్రతి సమావేశంలో ముఖ్యమంత్రి జై తెలంగాణ అనాలి, అని తీరాలి. అనకుంటే తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించరు, నువ్వు హీనచరిత్రుడు అవుతావు. తెలంగాణ ప్రజలు దీన్ని సహించరు. ఇవాళ ఇదే బీజేపీ ఎమ్మెల్యే మహారాష్ట్ర వాళ్ళకి చెప్తాడా జై మహారాష్ట్ర అనొద్దు, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందిగా, మీరు జై మహారాష్ట్ర అనొద్దు, కేవలం జై భారత్ మాత అన్నారు తప్ప జై మహారాష్ట్ర అనొద్దు అని చెప్తారా? పంతరు పట్టుకుంది మహారాష్ట్ర. కానీ తెలంగాణలో చెప్పగలుగుతున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రభుత్వానికి తెలంగాణ అస్తిత్వ స్పృహ లేదు కనుక నటిస్తుంది. ఇవాళ ఉన్న ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వ స్పృహ ఉన్నట్టు నటిస్తుంది, కొన్ని వ్యూహాత్మకమైన పనులు చేస్తున్నప్పుడు హృదయగతంగా లేదు. ఆయన ఏమంటాడు ఒకసారి, నీళ్లు నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల నినాదం కాదు అంటాడు ముఖ్యమంత్రి. ఇంతకంటే చరిత్రను వక్రీకరించడం ఇంకేమైనా ఉన్నదా? నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు కోణాల్లో తీవ్రమైన దోపిడీ జరిగింది అని జయశంకర్ గారు కాయనే చేశారు, కేసీఆర్ ఏం కాయనే చేయలేదని. దాన్ని బీఆర్ఎస్ ప్రచారంలో పెట్టి ఉండవచ్చు, టీఆర్ఎస్ ప్రచారంలో పెట్టి ఉండవచ్చు, కానీ దాన్ని కాయనే చేసింది జయశంకర్ సార్. అది ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చింది జయశంకర్ గారి ఉపన్యాసాలతోనే, ఆయన రచనలతోనే, ఆయన వ్యాసాలతోనే. కానీ దాన్ని ముఖ్యమంత్రి అంటే ఇది అసలు నినాదమే కాదు, ఇది ఒక కుట్రపూరితమైన నినాదం అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా ఈ మాట అట్లా కూడా ఏమంటున్నట్లేదు. ఆయన నిజానికి తెలంగాణ ఉద్యమంతో ఉద్వేగపూర్తి సంబంధం ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఎక్కువగా తలవటం లేదు. ఆయన కొంచెం జాగ్రత్తగా తెలంగాణ కోసం చేసినట్టు ఉంటుంది. అయితే రైతాంగ పోరాటం నుంచి అట్లాంటి వాటికి ఆయన కొన్ని ప్రస్తావిస్తాడు. కానీ ఆయన వీలైనంత వరకు తెలంగాణ ఉద్యమంలో ఒక వ్యాన్ గార్డ్ లాగా ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రల్ మూవ్మెంట్ను కూడా ప్రభావితం చేసేటువంటి శక్తివంతులను వాళ్ళ పేర్లు ఆయన కలవకుండానే జాగ్రత్త పడుతున్నాడు. ఆయన ఆ విషయాన్ని చాలా కాన్షియస్గా ఉన్నాడు. ఆయన ఏది కూడా అప్రమత్తంగా చేయట్లేదు, చాలా ప్రమత్తతో వ్యవహరిస్తున్నాడు. చాలా అప్రమత్తతో, ఆయన ప్రమత్తతో చేయట్లేదు, చాలా అజాగ్రత్తగా ఏం చేయట్లేదు. ఆయన చాలా కాన్షియస్గానే చేస్తున్నాడు. ఆయన ఈ ఈ స్పృహని లేకుండా చేయాలనేది ఒక
లాంగ్ టైం ఒక పెద్ద ప్లాన్తోనే అది జరుగుతుంది. ఇకపోతే ఆయన వచ్చిన కొత్తలో మనం ఏం చేసిందో మనం చూసినాం. తెలంగాణ కాకతీయ తోరణం గురించి చాలా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. ఎంతసేపు ఒక కుతర్కం ఏంటంటే గత ప్రభుత్వం మీద ఆక్షేపించొద్దని నేను అన్నాను. గత ప్రభుత్వపు తప్పుల్ని ఎత్తిపట్టొద్దని కూడా నేను అది ఎట్లాగో ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చేసాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తాం. అది కానీ దాంట్లో భాగంగా తెలంగాణ అస్తిత్వాన్ని విఘాతం కలిగించే, చరిత్రను వక్రీకరించే లేదా చరిత్రకు గుర్తులైనటువంటి వాటిని తృణీకరించే, న్యూనపరిచేటువంటి వాదనలు ముందుకు తీసుకురావడం అనేది మాత్రం చాలా విషాదం. ఆయన కాకతీయ తోరణం గురించి చాలా అవమానకరంగా మాట్లాడారు. అది రాచరిక చిహ్నము అని చెప్పి దాన్ని అసలు లోగోలోంచే తీసేయాలని చెప్పి ఆయన మాట్లాడారు. నిజానికి ఆ లోగో అనేది అది కూడా టీఆర్ఎస్ బుర్రలోనే పుట్టింది కాదు, కేసీఆర్ గారు ఒక్కరు ఒంటరిగా తీసుకున్న నిర్ణయం కాదు. అది ఉద్యమ కాలంలోనే ఫేస్బుక్ మాధ్యమంగా పాపులర్ అయింది. తెలంగాణ రాజముద్ర ఎట్లా ఉండాలి, తెలంగాణ అధికార ముద్ర ఎట్లా ఉండాలనేది ఫేస్బుక్ మాధ్యమంగా అది పాపులర్ అయింది. పాపులర్ అయితే దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొని దాంట్లో చార్మినార్ని కూడా చేర్చారు. చార్మినార్ని చేర్చడం వల్ల తెలంగాణలో ఉన్న ఒక మిలీజులీ సంస్కృతి, నిజానికి చార్మినార్ కూడా ఒక కరుణరసాత్మకమైన ప్రతీక. చార్మినార్ కూడా అది కేవలం రాజుల యొక్క దురహంకార ప్రతీక కాదు, అది ఒక మన హింస ప్రతీక కాదు, ఒక విలాసాలకు సంబంధించినటువంటి ప్రతీక కాదు. అది ఇక్కడ ప్లేగ్ వ్యాధి వచ్చి చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ స్మృతిలో నిర్మించినటువంటి కనుక ఆ చార్మినార్ లోగోలో ఉండటం అనేది అది నిజంగా కూడా చాలా సమంజసమైంది. తర్వాత ఒక సామాజిక వర్గాన్ని మనం విస్మరించడం లేదని వాళ్ళకు ఒక ఆశ్వాసాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో జరిగింది సకల జనులు కలిసి చేసినటువంటి పోరాటం. అది ఏదో ఒక కులమో ఒక మతము కొంతమంది చేసిందో కాదు. బహుశా ఏ ఉద్యమంలో రానంత ఐక్యత తెలంగాణ అస్తిత్వ కోణంలో తెలంగాణ ఉద్యమంలో వచ్చింది. కులాలు, మతాలు, సిద్ధాంతాలు, పార్టీలు అనేకం. జయశంకర్ గారి మాటలు చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ దాకా అన్ని భావజాలకు సంబంధించిన వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి ఆనాడు జేఏసీ ఏర్పడిందంటే ఆ జేఏసీలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. అన్ని పార్టీలు కూడా జేఏసీ అనే ఒక గొడుగు నీడ కిందకు వచ్చి ఉద్యమం కొనసాగించినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఆయన చార్మినార్ గురించి కూడా అటువంటి ఒక అందుకని చార్మినార్ పెట్టడం వల్ల ఏమిటంటే ఆ సామాజిక వర్గానికి ఒక మనం సకల జనుల సమ్మె చేసినాం, ఫలానా మతం సమ్మె, ఫలానా కులం సమ్మె ఏం చేయలేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకొని అన్ని వర్గాలకు కూడా ఒక నమ్మకం కలిగిస్తూ వాళ్ళ సంక్షేమానికి ఒక వాగ్దానం చేస్తూ ప్రభుత్వాలు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ చార్మినార్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు దాన్ని పొంచి ఉన్న శక్తులు ఎప్పుడెప్పుడు మతపరమైనటువంటి ఉద్రిక్తలు వచ్చినా లేదా ఒక మతం మీద ఒక ప్రత్యేకమైన ఒక దాడి చేయాలని ఆ పొంచి ఉన్న శక్తులు దాన్ని ఆహ్వానించాయి. అవును చార్మినార్ తీసేయాలన్నమాట. అంటే తెలంగాణలో ఉన్న ఒక సహనశీల సంస్కృతికి, ఒక సామరస్య సంస్కృతికి, సహజీవన సంస్కృతికి స్వయంగా ముఖ్యమంత్రి విఘాతం కలిగించే విధంగా చార్మినార్ గురించి ఆయన వ్యాఖ్యానించారు. కాకతీయ తోరణం కూడా చాలా ఆప్తం తెలంగాణకి. ఎందుకంటే దాంట్లో ఉండే 7 కలశాలు సప్తమాతృకలు మన దగ్గర ఉన్న అమ్మతల్లుల ఆరాధనకు చిహ్నం. దాంట్లో ఒకట్లా తల ఎత్తిన మొసలి ఇక్కడి జల సంపదకు సాక్ష్యం. ఆ లతలు తీగలన్నీ కూడా గొలుసు చెరువులకు ప్రతీక. కనుక అట్లా తెలంగాణ భూభౌతిక స్థితి, చరిత్ర వీటన్నిటినీ ప్రతిబింబించే విధంగా కాకతీయ తోరణం ఉంది. కాకతీయులు చాలా పెద్ద సామ్రాజ్యం. ఆ సమయంలో ఇరిగేషన్ అద్భుతంగా మన దగ్గర అభివృద్ధి చెందింది. వీటన్నిటి నేపథ్యంలో నుంచి కాకతీయులు అనేది ఆ తోరణం అంటే ఏ రాష్ట్రమైనా తన ప్రాచీనమైనటువంటి శిల్ప సంపదలోంచి మనకి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఫణిగిరి నుంచి తీసుకున్నటువంటి కలశం గుర్తుగా ఉంది. సో మన శ్రీవిల్లిపుత్తూరు గోపురం తమిళనాడుకు వాటికి వాళ్ళ లోగోలో గుర్తుగా ఉంటుంది. అట్లే కర్ణాటకకు సంబంధించినటువంటిది కూడా అటువంటి ఒక హోయసల రాజుల మన శిల్పాల్లో తీసుకున్నటువంటి గుర్తే ఉంటుంది. ఒక కోణార్కకు సంబంధించింది ఆ ఒడిశా వాళ్ళు. ఎవరిని చూసినా మనం వాళ్ళ ప్రాచీన కాలంలోని ఆ శిల్ప సంపద, కళా సంపదకు గుర్తుగా ఉన్నటువంటి ఓ ప్రతీక. అంతేందుకు భారతదేశాన్ని కూడా మనం సారనాథ్లో తీసుకున్నటువంటి ఆ 3 సింహాల ఇది పెట్టుకుంటాం.
కానీ ఇది 4 సినిమాలు, ఒక్క సినిమా కనిపించదు అనుకోండి. అయితే ఈయన ఆ స్పృహేమీ లేకుండా అవగాహన రాహిత్యం, సంకుచిత దృక్పథంతోని అది తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచే విధంగా ఆ తోడడానికి గురించి, చార్మినార్ గురించి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకొకటి, మనకు తెలంగాణలో ఉద్యమం వచ్చిన తర్వాత వచ్చిన ఒక మంచి సాంప్రదాయం ఏంటంటే, ఏ పని మొదలుపెట్టినా, ఏ రాజకీయ నాయకుడు తన కార్యాచరణ మొదలుపెట్టినా, రచయితలు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్నా, ఒక యాత్ర చేసినా, ఒక ప్రచార యాత్ర చేసినా, ఏం చేసినా అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి దండం పెట్టి 4 పూలు పెట్టి వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుంచి బయలుదేరడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఆ ఆనవాయితీని ప్రభుత్వం బ్రేక్ చేసి లేకుండా చేసింది. ఈయనకి ఎందుకు అది ఇష్టం లేదు ఆ పని చేయడానికి. వీలైనంత వరకు ఆయన ఆ స్మరణ కూడా చేయడు. ఆ ఆనవాయితీని ఆయన దెబ్బతీస్తూ ఉన్నాడు. ఇది కూడా నాకు అమరవీరుల స్తూపం పట్ల జరుగుతున్న ఒక రకమైన అపచారం అనేటువంటి భావన కలుగుతుంది. నిజానికి అది ఒక మాండేటరీ. ఖచ్చితంగా ఎవరు అయినా కానీ అక్కడి నుంచి ప్రారంభం కావడం, ఇవాళ ఈ రాష్ట్రం ఉనికిలో ఉందంటే వాళ్ళ త్యాగం. అది 69లో జరిగినటువంటి వాళ్ళు ధారపోసిన నెత్తురు. అది 69 అమరులు కావచ్చు, ఆ తర్వాత మల్లేష్ పోరాటంలో తమ శరీరాలను దగ్ధం చేసుకున్నటువంటి యువకులు కావచ్చు. వాళ్ళందరి త్యాగ ఫలం, వాళ్ళందరి రక్తం ధారపోస్తే వచ్చినటువంటి రాష్ట్రం కనుక వాళ్ళకు దండం పెట్టుకుని కార్యక్రమాలు ప్రారంభించడం అనే ఆనవాయితీని అది మానవేయమైనటువంటిది కాదు, అది సరైనటువంటి పద్ధతి కాదు. అది తెలంగాణను అవమానిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ మన చార్మినారు వీటిని ఆయన అవమానించిన తర్వాత జనరల్గా ప్రభుత్వంలో ఎవరైనా వస్తే కాకతీయ తోరణాన్ని మెమెంటోగా ఇస్తారు, చార్మినార్ మెమెంటోగా ఇస్తారు. ఇప్పుడు సండే ఇస్తున్నారు గవర్నమెంట్లో ఇయ్యాల వద్ద. అంటే దాని పట్ల ఒక అవమానకరమైన దృక్పథం ఏర్పడ్డది అనమాట చార్మినార్ పట్ల, కాకతీయ తోరణం పట్ల. అది 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 ఇస్తే ఎట్లా? ఊళ్ళలో అక్కడ పట్టించుకోవట్లేదు, ఏదో వరంగల్లో అక్కడ పట్టించుకోవట్లేదు, కానీ హైదరాబాద్ ఆఫీసులలో కాకతీయ తోరణం ఇవ్వాలంటే అనుమానించే పరిస్థితి వచ్చింది. మనం అది ఇవాళ వద్దా అని చెప్పి. ఇక ఇంతకుముందు మిత్రులు కూడా పేర్కొన్నారు, తెలంగాణ తల్లి రూపం మార్చడం అనేది ఒక అవాంఛనీయమైనటువంటి ఒక ప్రహసనం, అనవసరమైన ప్రహసనాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. నిజానికి ఏ ప్రజలు డిమాండ్ చేయలేదు, ఎక్కడి నుంచి ఆ డిమాండ్ రాలేదు. తెలంగాణ తల్లి రూపం మార్చాలని ప్రజల నుంచి వచ్చినాడు. కేవలం ఒక ప్రతీకారేచ్ఛల నుంచి పనిచేసి గతంలో కేసీఆర్ హయాంలో వాటిని ప్రతిష్ట జరిగింది కనుక ఉద్యమ కాలంలో అది ఉండకూడదు, అది ఉంటే కేసీఆర్ గుర్తొస్తాడు అనే ఒక సంకుచితమైనటువంటి ఆలోచన నుంచి కేసీఆర్ ఒక మాధ్యమంగా తెలంగాణ తల్లి రూపం చిత్రించబడవచ్చు, అది ప్రతిష్ఠించబడవచ్చు, కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలు దాన్ని తమ భూభౌతిక స్వరూపంగా, తమ సాంస్కృతిక స్వరూపంగా ప్రజలు స్వీకరించారు. అసలు మనం అనేక సభలు జరిగితే, మన తెలంగాణ ఉద్యమ సభలు జరిగినప్పుడు ప్రతి సభలో వెనుక తెలంగాణ తల్లి బొమ్మ, అమరవీరుల స్తూపం ఉండేది. మనం ఆ విగ్రహాలను నిలబెట్టుకొని, మన వేదిక మీద విగ్రహాలు నిలబెట్టుకొని సభలు జరిగినాయి. విజయవంతుల వేదిక మీద జరిగిన అనేక సభలలో తెలంగాణ తల్లి ఫోటో ఉండేది. కానీ ఆ ఫోటో వచ్చిన తర్వాత అది పెట్టడం అనేది ఒక ప్రజలందరికీ అనేక సంఘాలు చేసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎవరు సభలు పెట్టినా కానీ ఆ తల్లిని పెట్టుకునేది. ఇవాళ ఆయన అర్జెంటుగా వచ్చి ఆ తల్లిని మార్చేయాలని అన్నాడు. ఆ తల్లిని మార్చేస్తే జరిగేది ఏంటంటే, ఆ తెలంగాణ తల్లి స్వరూపం ఉద్యమంలోంచి వచ్చింది, ఉద్యమ సందర్భంలోంచి వచ్చింది. ఆ ఉద్యమ జ్ఞాపకాలన్నింటిలో కూడా దానికి సంబంధం ఉంది, అనుబంధం ఉంది, ఆ చాలు ఉంది. దాన్ని తీసేసి కొత్తగా పెడితే ఇది ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత, రెండవ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వం మీద కోపం నుంచి పుట్టుకొచ్చింది, ఒక ప్రతీకారం నుంచి పుట్టుకొచ్చింది, కక్ష నుంచి పుట్టుకొచ్చింది, కసి నుంచి పుట్టుకొచ్చింది. దీనికి ఒక ఉదాత్త నేపథ్యం లేదు, దీనికి ఒక ఉద్యమ నేపథ్యం లేదు, కేవలం ఆ కక్ష నుంచి ముందర తీసుకొచ్చింది. దానికి గాను రకరకాల వాదనలు ఉండడం. అర్జెంటుగా అసలు నిజానికి పరమ ఫ్యూడల్గా అనేక సార్లు మాట్లాడాయన కమ్యూనిస్ట్గా మారిపోతాడు. కమ్యూనిస్ట్గా మారిపోయి వడ్డేణాలు ఎందుకు అంటాడు. వడ్డేణాలు ఉంటే చాలా ధనికులకు సంబంధించిన ఇది అని చెప్పి మాట్లాడతాడు. దాశరథి తెలంగాణ తల్లి గురించి పద్యం రాస్తూ, ఎల్లోరా గుహలందున పల్లవించి 1000 స్తంభాల గుడిలోన వీరులు కూచి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాడ అన్నాడు. శిల్పి ఉలిముక్కులో వికసించిన తెలంగాణ తల్లి ఆభరణాలు లేకుండా ఉంటుందా? ఒక కాకతీయ శిల్పం వల్లే ఉంటుంది కదా, ఒక ఎల్లోరా శిల్పం వల్లే ఉంటుంది కదా. అలా వడ్డాణం ఉండడాన్ని చాలా
తప్పుబట్టి మాట్లాడారు. వడ్డాణం ఉంటే అదేదో నేరం అన్నట్టు, అదేదో సంస్కృతికి వ్యతిరేకం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అది చాలామంది ఏంటంటే అది పై వర్గాల సంస్కృతి మాత్రమే. బతుకమ్మ పాటల్లో ఉంటుంది, ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాణమే ఉంటుంది. జానపద పాటలలో కూడా వడ్డాణం ఉంది. జానపద స్త్రీలు, నిరక్షరాస్యులైన స్త్రీలు, అట్టడుగు వర్గాల స్త్రీలు పాడిన పాటలలో కూడా వడ్డాణం ఉంది. పేదరికం అనేది దానికి అది ఆరాధనీయమైన వస్తువు కాదు, ఒక అధిగమించాల్సిన అంశం అది. కానీ దాన్ని ఆరాధనీయం చేయాలి, దాన్ని గ్లోరిఫై చేయాలనేది అది ఏ రకం వాదనను. అట్లా ఆయన అనవసరమైనటువంటి ఒక ప్రశ్నాన్ని ముందుకు తీసుకొచ్చి గాయపరిచాడు. దాంట్లో ఎక్కువ జరిగిందంటే బతుకమ్మ తీసేది. తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేది. బతుకమ్మ అనేది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన యూనిక్ సింబల్. దాన్ని తీసేయడం అనేది చాలా హత్య చేసింది అందరి. అసలు బతుకమ్మ పట్ల చాలా ఒక ఆయన అపచారం చేసినట్టు అయింది, అవమానం చేసినట్టుగా అయింది. అది తక్కువలేకపోయారు. ఎందుకంటే బతుకమ్మ మనకు ఒక బాగా మనందరం కూడా ఎక్కువ దాని పట్ల చాలా ఆత్మీయత ఉంది మనకు ఆ పండుగ పట్ల. అది మాత్రమే కాకుండా మొదటిసారి బతుకమ్మ పండుగ జరిగిన తీరులో కూడా ప్రభుత్వం వైపు నుంచి అంత ఉత్సాహం లేదు, అంత పట్టింపు లేదు, అంత ప్రాధాన్యత లేదు. అందువల్ల ఆ నిరుత్సాహం కూడా కనబడేది. బతుకమ్మకు చీరలు పంపిణీ చేసేది ప్రభుత్వం, దాన్ని ఈయన మానేశారు, అది చేయకుండా ఆపేశారు. ఆ రకంగా ఆయనకు అంటే బతుకమ్మ అంటే అది కూడా ఏదో కేసీఆర్ సంబంధించిన విషయం. అంటే ప్రతి తెలంగాణ ఉద్యమంలోంచి వచ్చిన డిమాండ్స్ అన్ని కేసీఆర్ సంబంధించి అంటున్నాడు. ఇది ఓ వైఫల్యం అన్నమాట. అది నిజం. బతుకమ్మ ఒక కేసీఆర్ సంబంధించిందా? బతుకమ్మ ఎన్ని వేల సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పండుగ. ఆ పండుగ మీద కూడా ఒక రకమైనటువంటి తక్కువ దృష్టి ఆయనకు ఉన్నది. అందుకని ఆయన దాన్ని కూడా కొంత నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది ఆయన ఇంకా 3 చీరలు ఇవ్వాలని కూడా ఎలక్షన్ల ముందు మాట్లాడాడు. ఇస్తే మంచిది, ఇంకా నాణ్యమైన చీరలు ఇవ్వాలన్నాడు, ఇస్తే మంచిది. అట్లాంటి చీరలు. రెండవది మరీ బాధ అనిపిస్తున్నది ఏంటంటే అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం పెట్టినారు. 125 అడుగుల విగ్రహం పెట్టినారు. నిజంగా అది మన హైదరాబాద్కి ఒక తలమానికంగా ఉన్నటువంటి విగ్రహంగా చెప్పాలి. అంటే అంబేద్కర్ ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో, ఎంత సమున్నతమైనటువంటి వ్యక్తో, భారతీయులు ఆయన పట్ల ఎంత ఆరాధన ఉందో, ముఖ్యంగా ఆయన తెచ్చినటువంటి చైతన్యం వాళ్ళ అట్టడు వర్గాలలో ఎంత విస్తృతం అవుతుందో, ఎట్లా పరివ్యాప్తం అవుతుందో, అది ఎంత డెమోక్రటైజ్ చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. కనుక ఒక డెమోక్రసీకి ప్రతీకగా, ఒక సామాజిక న్యాయానికి ప్రతీకగా అంబేద్కర్ గారిని అంత పెద్ద ఎత్తున పెట్టారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, విగ్రహాలు పెడుతుంటాయి. కానీ ఒక ప్రభుత్వం పెట్టిన విగ్రహాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిరాదరణ. అది అంబేద్కర్ లాంటి విగ్రహాలు పూర్తిగా నిరాదరణ చేయటం, దాన్ని అసలు పట్టించుకోకపోవడం ఇవాళ ఎంత విషాదం అంటే దూర ప్రాంతాల నుంచి సందర్శకులు అంబేద్కర్ చూడడానికి వస్తున్నారు. వస్తే తాళం తీస్తలేదు, ఆ గేట్ తాళం తీస్తలేదు. వాళ్ళు బయట నుంచి చూసి అసంతృప్తితో వెళ్ళిపోతున్నారు. తర్వాత అంబేద్కర్ చుట్టూ చెత్తా చెదారం పెరుగుతున్నారు. దాన్ని తీసిన వాళ్ళు కేసీఆర్ మీద కోపం అంబేద్కర్ మీద నిరాదరణగా మారితే ఎట్లా, అంబేద్కర్ విగ్రహం మీద నిరాదరణగా మారితే ఎట్లా? అంటే రాజకీయ సంకుచితత్వాలు, రాజకీయ దురుద్దేశాలు అవి మొత్తంగా ఒక భారతదేశానికి సంబంధించిన ఒక అత్యున్నతమైన ఒక ఐకాన్ మీద, ఒక పర్సనాలిటీ మీద, ఒక జాతీయ మూర్తి మీద ఇటువంటి వైఖరిని ప్రభుత్వం ప్రదర్శించడం, దీని గురించి ప్రశ్నే లేకపోవడం, అదేదో కేసీఆర్ సంబంధించిన విషయం, టీఆర్ఎస్ సంబంధించిన విషయం అన్నట్టు మిగతా వాళ్ళు కూడా అనుకోవడం కూడా అది చాలా సరైనటువంటిది కాదు. ఆ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన తాళం తీయాలి, సందర్శకులను అనుమతించాలి. అంతేకాకుండా అక్కడ ఒక గ్యాలరీ ఉంది, ఒక హాల్ ఉంది ఆ అంబేద్కర్ విగ్రహంతో పాటు. దాన్ని వినియోగం లేదు. అక్కడ అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆయన స్మృతులు, ఆయన పుస్తకాలు, ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోలు, వీటన్నిటిని కూడా పెట్టి అది ఎవరు టూరిస్టులు ఇక్కడికి వచ్చినా కానీ చూసేటువంటి ఒక ప్రాంతంగా దాన్ని మార్చాల్సింది పోయి దాన్ని పూర్తిగా నిరాదరణలో గురి చేసి మూలపడేసి నిరుపయోగంగా మార్చినారు. పార్లమెంట్ ఆకారంలో ఉంటుంది ఆ హాల్. ఎందుకంటే ఆయన రాజ్యాంగం రచించారు కనుక పార్లమెంట్ ఆకారంలో దాన్ని పెట్టారు. తర్వాత మీకు అమరజ్యోతి ఉంది, అది అమరవీరుల స్మృతిలో నిర్మించినటువంటిది. అది నిర్మించిన తర్వాత నిజానికి గత ప్రభుత్వం కొంత తొందరగా నిర్ణయం తీసుకోలేదు. దాంట్లో చరిత్రకు సంబంధించిన, అమరులకు సంబంధించిన సింబల్స్ అన్నింటినీ కూడా చేయవలసి ఉంది. అది చేద్దామనుకునేలోపు సరే ఈలోపు ప్రభుత్వం పోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గొప్ప అవకాశం వచ్చింది. ఆ దాంట్లో కూడా గొప్ప హాల్ ఉంది.
ఆ అమరజ్యోతిలో కూడా ఒక మంచి హాల్ ఉంది, ఒక రవీంద్ర భారతి అంత పెద్ద హాల్ ఉంది. అది ఆ హాల్లో సభలు జరిగితే ఎక్కడ జరుగుతున్నాయి సభలు అంటే అమరుల స్మృతి మందిరంలో జరుగుతున్నాయి, అమరజ్యోతిలో జరుగుతున్నాయి అని చెప్పి రోజు అమరులు మన నోళ్లలో నాటుతారు. దాన్ని కూడా తాళం వేసి ఇబ్బంది పెట్టినారు, దాన్ని అసలు తెరవనే తెలుస్తలేదు. దాంట్లో కూడా కమిటీ వేయచ్చు, వాళ్ళు మీకు ఇష్టమైన వ్యక్తులతోనే వేయండి, మీకు నచ్చిన వాళ్ళతోనే వేయండి. ఒక కమిటీ వేసి దాంట్లో తెలంగాణ చరిత్ర ప్రతిబింబించే విధంగా, అక్కడికి ఎవరైనా ఒక టూరిస్ట్ వస్తే అక్కడికి పోయి దాన్ని చూస్తే తెలంగాణ చరిత్ర తెలియజేసే విధంగా, తెలంగాణ మహోన్నతులైన మూర్తులు వైతాళికులు వాళ్ళు తెలిసే విధంగా, తెలంగాణ అమరులు వాళ్ళు చేసిన త్యాగం ఆ వివరాలన్నీ తెలిసే విధంగా ఎగ్జిబిషన్ కనుక దాంట్లో పెడితే అది వినియోగంలోకి వస్తుంది. అది కూడా కేసీఆర్ నిర్మించిండు అని చెప్పి దాన్ని కూడా పక్కన, అంటే కాళేశ్వరం దగ్గర నుంచి అమరజ్యోతి దాకా ఒకటే పాలసీ. అది ఆయన నిర్మించాలన్నా పడవ పెట్టాలి, అది పడవ పెట్టాలి, పడవ పెట్టి పనికిరాదని ముద్ర వేయాలి, దాని చుట్టూ ఏదో ఒక ప్రచారాలను అల్లాలి. ఇది చాలా విషయాలు. అది కనుక దాన్ని కూడా వెంటనే వినియోగంలోకి తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకొకటి, అందరం కూడా చాలా ప్రేమాస్పదుడు మనందరికీ, మనందరం ఆయన చేత ఆయన ప్రభావానికి గురైనాం. మనమనే కాదు, ఆయన మొత్తం ప్రపంచంలోనే ప్రత్యామ్నాయ కళకు, ప్రజా కళకు ప్రతీకగా నిలిచిన వాడు గద్దర్. గద్దర్ అంటేనే మనకు వ్యాపార కళలకు, వెకిలి కళలకు, వికృతమైనటువంటి సంస్కృతికి ఎదురొడ్డినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళామూర్తిగా మన హృదయాలలో ఆయన నిలిచిపోయింది. అది నిజానికి మన తెలంగాణకే సాధ్యమైన ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. అట్టడుగు ప్రజలు, జీతగాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి పలుకుబడులను, వాళ్ళ రాజకీయాలను, వాళ్ళ ఆకాంక్షలను సాహిత్యంలోకి ఆయన తీసుకొచ్చాడు, ఒక ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృష్టించాడు. గద్దర్ కళా ప్రదర్శన చూస్తే అది వ్యాపారమయమైపోయి క్రైమ్, సెక్స్, వీటితో నిండినటువంటి, వైలెన్స్తో నిండినటువంటి తెలుగు సినిమా సృష్టిస్తున్న దుర్మార్గ భావజాలానికి విరుద్ధంగా సాగిన ఒక అద్భుత కళా ఉద్యమం గద్దర్ చేసినటువంటి ఉద్యమం. ఆయన ప్రదర్శనల్లో కూడా ఆయన సినిమాల గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. సినిమా పాటలు ఎట్లా ఉంటాయని చెప్పి వ్యతిరేకించేవాడు, హేళన చేసేవాడు. అవి కాదు పాటలు, ఆ పాటలలో ఈ చైతన్యం నింపాలి, ఇదిగో ఈ ప్రతిఘటన చైతన్యం నింపాలి, ఈ ప్రజా సంస్కృతిని నింపాలి అని ఆయన చేసినంత కూడా ప్రజల నుంచి పాటలు తీసుకోవాలి, తిరిగి ప్రజల పరం చేయాలి, దాంట్లో ప్రజాస్వామిక సంస్కృతిని ఆ పాటలలో పెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తే దానికి పూర్తి విరుద్ధంగా, గద్దర్ ఆశయాలకు పూర్తి విరుద్ధంగా సినిమా వాళ్ళకు గద్దర్ పెట్టారు. అవి కూడా ఏం సినిమాలు అని అంటే అవి చాలా వికృతమైనటువంటి సినిమాలు, వాటిలో ఏ విలువలు లేనటువంటి సినిమాలు. విలువలు లేని సినిమాలే కాకుండా తెలంగాణ చరిత్రకి, దాని మతతత్వాన్ని ఆపాదిస్తూ, ఆ చరిత్ర ఉండే గౌరవాన్ని భంగపరుస్తూ తీసిన రజాకార్ అనే సినిమాకు గద్దర్ అవార్డు ఇస్తే ఎట్లా? దీన్ని ఎట్లా భరిస్తుంది తెలంగాణ సమాజం? అందులోనూ ఇక్కడ కమ్యూనిస్ట్ పోరాటాలు ఇవాళ బహుశా అది మళ్ళీ కమ్యూనిస్టులతో భాగస్వామ్యం పంచుకుంటున్న ప్రభుత్వం, మిత్రపక్షాలుగా కమ్యూనిస్టులు ఉన్న ప్రభుత్వం రజాకార్ సినిమాకి అవార్డు ఇచ్చింది. ఆ అవార్డు ఇస్తే అసలు ఎంతకంటే ఇంకా గద్దర్కు అవమానం ఇంకొకటి లేదు. అది గద్దర్ వ్యక్తిత్వ హననం. గద్దర్ వ్యక్తిత్వ హననం దాని ద్వారా జరిగిన తర్వాత ఇంకా ఆ ప్రోగ్రాంలో ఏం పాటలు పాడినో, యోయోకు రమ్మంటాడు, లేదా పాడితే మరి పాడితే లైన్లో పడుతుంది, లేకపోతే లాంటి పాటలు ముఖ్యమంత్రుల ముందు, ఉప ముఖ్యమంత్రుల ముందు, వీళ్ళ ముందు పాడితే ఒక వెకిలి సంస్కృతిని, వికృత సంస్కృతిని, స్త్రీల పట్ల చాలా నీచమైన అభిప్రాయాలు ఉండేటువంటి పాటల్ని గవర్నమెంట్ ఎండార్స్ చేస్తే ఎట్లా? గవర్నమెంట్ వేదికల నుంచి అసలు మనకెందుకు సినిమా, మన దగ్గర సినిమాని లేవు, తెలంగాణ సినిమానే ఇంకా రూపొందలేదు, తెలంగాణకు ఒక సినిమా రంగమే వికసించలేదు. అది పూర్తిగా కూడా వాళ్ళ కబంధ హస్తాలనే ఉన్నది. అడపదడప కొన్ని సినిమాలు రావచ్చు, కొంతమంది దర్శకులుగా అట్లా అట్లా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరు కూడా అక్కడ నిర్ణాయక పాత్రలు లేరు. దానికి అసలు మనం కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఇదంతా చేయాల్సినటువంటి పనే లేదు. దానికి గద్దర్ పేరు పెట్టడం ఇంకొక సమస్య. నిజంగా గద్దర్ను గౌరవించదలుచుకుంటే గద్దర్ పేరు మీద ఒక అద్భుతమైనటువంటి ఒక స్మృతి కేంద్రాన్ని నిర్మించాలి, ఆయన చరిత్రనంతా దాంట్లో ప్రతిష్ఠించాలి, ఆయన గొంగడిని, ఆయన గజ్జలను వాటన్నిటిని కూడా అక్కడ పెట్టాలి, ఒక ఆడిటోరియం కట్టాలి, ఒక కళా ప్రదర్శనలు జరిగేటువంటి ఆడిటోరియం గద్దర్ పేరు మీద కట్టవచ్చు. ఒక తీజన్ భాయినో లేకుంటే మన ఒక వివిధ భారతదేశ వ్యాప్తంగా ప్రజా కళలు
తో అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్న వాళ్ళు ఎవరున్నారో, ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని పిలిచిన గొప్ప కవులు ఉన్నారు. ఒక జ్ఞానపీఠ స్థాయి ఒక అవార్డును గద్దర్ పేరు మీద పెట్టి ప్రతిసారి ఇస్తే, గద్దర్ పేరు మీద ఒక ప్రజా కళల ఉత్సవం చేస్తే, ఒక జానపద ఉత్సవం చేస్తే, ఒక తెలంగాణ గీతాల ఉత్సవం చేస్తే అది నిజమైన నివాళి అవుతుంది తప్ప ఈ యోయోకు రమ్మంటాడు లాంటి పాటలు పెట్టి అక్కడ గద్దర్ పేరును పెట్టడం అనేది ఇది చాలా నిజంగా కూడా అది ఆయన వ్యక్తిత్వానికి చాలా భంగకరమైనటువంటి విషయం. కనుక ఇక ముందు ఆయన పేరు మీద జరిగే కార్యక్రమాలలో అటువంటి అవాంఛనీయమైన వికృతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవద్దని గద్దర్ అభిమానిగా నేను కోరుకుంటున్నాను. ఇక సరే, ప్రపంచ తెలుగు మహాసభలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినప్పుడే నిజానికి ప్రభుత్వాలు సాహిత్య సభలు పెడితే వ్యతిరేకించమని మన దగ్గర వామపక్షాలు అవి చాలాసార్లు చేస్తుంటారా, అవి జరిగినాయి చాలా. కానీ ఈసారి ప్రపంచ సుందరి పోటీలు కానీ నిజానికి రావాల్సినంత వ్యతిరేకత రాలేదు, నాకు చాలా కొంత వైచిత్రిగా అనిపించింది. అంతే కాకుండా అందాల పోటీలో ఏం జరిగిందనేది ఇంగ్లాండ్ కంటెస్టెంట్ చెప్పింది ఏ రకమైన సంస్కృతి ఉంది అని. అంటే లైంగిక వేధింపులు జరిగినాయి, మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్స్ లాగా చూస్తున్నారు అని ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఇది తెలంగాణ ప్రతిష్టను మసకబార్చేటువంటి విషయం కాదా? ఒక ముఖ్యమంత్రి తను ఇమేజ్ తెచ్చుకోవాలి అని అనుకుంటే ఆయన ప్రజలకు సంబంధించినటువంటి ఒక గొప్ప ఉపయోగమైనటువంటి పని ఏదైనా చేయొచ్చు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక తెచ్చుకోవచ్చు. కానీ నాకు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ రావాలంటే ప్రపంచ సుందరి మండల పోటీలు పెడతా అని ఆలోచించే ఆలోచన అది ఏ రకమైనటువంటి ఆలోచన అనేది కూడా నిజానికి కొంచెం మనందరం, ఎందుకంటే ఒక ఒక సంస్కారవంతమైనటువంటి ఒక ఉద్యమ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళం కనుక అది కూడా చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి విషయం. ఈ రకంగా అటు నీళ్ళకు సంబంధించి సంస్కృతికి సంబంధించి చాలా ప్రతిఘాతకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి కనుక వీటన్నిటి పట్ల కాన్షియస్గా ఉండాలి. పుస్తకాల నుంచి పాఠం తీసేశారు. తెలంగాణ వచ్చిన సందర్భంగా ఒక పత్రికలో వచ్చిన సంపాదకీయం అంటే తెలంగాణ వచ్చిన సందర్భాన్ని, ఆ ఫార్మేషన్ డేని ఉద్వేగంగా ప్రతిబింబించిన ఒక సంపాదకీయం. దానివల్ల ఏంటంటే పిల్లలకి సంపాదకీయం గురించి తెలుస్తుంది. తర్వాత ఆ ఫార్మేషన్ డే నాటి ప్రజల మానసికత, ఆ ఆనందం, ఇదంతా కూడా చదువుకునే పిల్లలకు అర్థమవుతుందని ఆ పాఠం పెడితే ఆ పాఠం తీసేశారు. సిలబస్ మార్చే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది, కానీ ఆ పాఠం తీసేయడం అనేది నిజంగా అంటే ఆ ఘటనను తెలియజేసేటువంటిది, ఆ ఫార్మేషన్ డే యొక్క ఇది తెలియజేసేది, దాన్ని తీసేశారు. అట్లనే ఇంతకుముందు సార్ చెప్పినట్టు పాత పుస్తకాలు ఉంటే పాత పుస్తకాల్లో ఆ ముఖ్యమంత్రి వేసిన కాలంలో వేసిన పుస్తకాలు ఆ ముఖ్యమంత్రి ఫోటోతో ఉంటాయి, ఈ ముఖ్యమంత్రి కాలంలో వేసిన పుస్తకాలు ఈ ముఖ్యమంత్రి ఫోటోలతో ఉంటాయి. ఆ పాత వాటిలో నుంచి కూడా ఫోటోలు తీర్చడం అనేది మరీ చాలా చిన్న చిల్లర చేష్ట, అది చీప్ వ్యవహారం అని అవి కూడా ఈ ప్రభుత్వంలో చోటు చేస్తున్నాయి. కనుక వీటన్నిటికీ భిన్నంగా ఈ ప్రభుత్వం నడుచుకోవాల్సి ఉంది, హుందాగా నడుచుకోవాల్సి ఉంది, తెలంగాణ గౌరవం ఇనుమడింపజేసే విధంగా నడుచుకోవాల్సి ఉంది, సంస్కారవంతంగా నడుచుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రధాన బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు, ప్రధాన పీఠం మీద ఉన్నవాళ్ళు కొంత ఆదర్శం ఉండాలి. ఇదివరకు పలానాడు ఇట్లున్నా నేను ఇట్లా వాదించినా కూడా తప్పే. కనుక ఆ రకమైనటువంటి పద్ధతి సరికాదు. తెలంగాణ అస్తిత్వం, గౌరవాన్ని ఇనుమడింపజేసే విధమైన అవగాహనతో ఈ అవగాహన పెంచుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చాలా అంశాలు చాలా ఉన్నాయి, చాలా కోణాల్లో మాట్లాడుతూ ఇంకా వక్తలు మాట్లాడుతున్నాం.